హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'దీపు వైబ్స్'. అందరెలా ఉన్నారు? సో, ఈరోజు అందరికొకటి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఏంటి అంటే ఆల్రెడీ దీని గురించి చాలామంది చెప్పే ఉంటారు. బట్ ఐ పర్సనల్లీ ఫీల్ లైక్ అంటే అబౌట్ సంథింగ్ షేర్ అబౌట్ దిస్ టాపిక్. సో, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో పూజ ఉందని ఆ అమ్మాయి అంటే పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకుందంట. సో, ప్రెజెంట్ ఆ అమ్మాయి లేదు అంటే చనిపోయిందనమాట. ఎందుకంటే తనకి డాక్టర్ చెప్పారంట. అంటే ఏంటి అంటే డీవీటీ అంటే ఏంటి అంటే డీ వెయిన్ థ్రాంబోసిస్ అంటే నరంలో బ్లడ్ క్లాట్ అయిందని. అంటే అలాగే ఆమెకు చనిపోయే ముందు బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చిందంట. సడెన్‌గా తనకి సివియర్‌గా చెస్ట్ పెయిన్ వచ్చిందంట. సో, హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట వాళ్ళ పేరెంట్స్. తీసుకెళ్తే డాక్టర్ చెప్పారంట అంటే తను చనిపోయి చాలా సేపు అయిందని. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే పూజ, ఫంక్షన్స్ ఇవన్నీ మనం బతికి ఉంటేనే కదా! అంటే అటెండ్ అయ్యేది. పూజ ఈరోజు కాకపోతే ఇంకో రోజు పెట్టుకోవచ్చు. అంటే అంటే మనకు పంతులు గారిని అడిగితే వేరే ముహూర్తం పెడతారు. బట్ ప్రెజెంట్ ఆ అమ్మాయి ప్రాణాలను మనం తిరిగి తీసుకురాలేం కదా! సో, మనం బ్రతికి ఉంటేనే అవన్నీ మనం అటెండ్ అయితాం. సో, అది గుర్తుపెట్టుకోండి. అంటే అనుకుంటారేమో అంటే చాలామంది ఇలా వేసుకుంటున్నారు గదా! అని ఉండొచ్చు. బట్ అందరి బాడీస్ ఒకేలా ఉండవు కదా! అంటే మీకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే ఇలా జరుగుతదేమో. మేబీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో కూడా అలా ప్రాబ్లమ్ రావచ్చేమో. సో, అంటే మీరేదైనా చేసే ముందు కొంచెం ఆలోచించి చేయండి. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయింది గదా! అమ్మాయి లేదు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ సిట్యుయేషన్ ఎలా ఉంటది? అంటే ఏంటి అంటే ఇప్పుడు అంటే మనకు ఇప్పుడు చనిపోతారు కొంతమంది చనిపోయినా అంటే వాళ్ళు చనిపోతారు. వాళ్ళకు దేవుడు రాత అంటే అక్కడి వరకే వాళ్ళ అంటే వాళ్ళు బ్రతికి ఉండేది అక్కడి వరకే రాసిపెట్టి ఉండొచ్చు. అదంతా మనకు దేవుడు రాస్తాడు కదా! సో, కానీ ప్రెజెంట్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళేంటి ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయిని మర్చిపోలేరు. ఆమెతో పాటు చనిపోలేరు. ఇటు బతకలేక, చావలేక వాళ్ళు ఎట్లుంటరు? అదే అందుకే ఒకసారి మన పేరెంట్స్ పరిస్థితి ఆలోచించండి. అంటే ఏదైనా చేసే ముందు ఎందుకంటే మనము ఏంటి అంటే ఈ రోజుల్లో వేసుకోవడం కరెక్టే. కాకపోతే అందరి బాడీస్ ఒకేలా ఉండవు. అన్ని సిట్యుయేషన్స్ కూడా ఒకలా ఉండవు మనకు. అదే చెప్తున్నా కదా! అందరు చేస్తారని నేను చేస్తే ఏంటి అని అలా ఆలోచించకండి. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నా కూడా అలానే అవుతది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో కూడా ఏదైనా ప్రాబ్లమ్ అయితది కదా! సో, ఏంటి అంటే నేను చెప్పాలనుకునేది మనకు ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదండి. నేను చెప్పేది అది. మెయిన్ ఏంటి అంటే మన ప్రాణాల కన్నా పూజ గాని, ఫంక్షన్ గాని ఏది గాని ఏది ఎక్కువ కాదు. మనం బ్రతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రతికి ఉంటేనే కదా దేనికన్నా వెళ్ళేది చేసేది. అందుకనే మనకు అంటే మన ప్రాణం ఎంతవరకు మనకు దేవుడిచ్చిన ప్రాణం ఎంత, మన అమ్మ నాన్న ఇచ్చిన ప్రాణం ఎంతవరకు మనకు వీలైతే అంతవరకు మనం కాపాడుకోవడానికే ట్రై చేయండి. సో, ఏదైనా ఆలోచించండి. అంటే సారీ బిఫోర్ యూ డెని అంటే సారీ ఏంటి అంటే బీ కేర్‌ఫుల్ అనమాట. ఏంటంటే బిఫోర్ యూ డూ ఎనీథింగ్ అంటే కొంచెం ఆలోచించి చేయండి. ఓకేనా? అంటే మనకు మెయిన్‌గా దేనికన్నా మనకు ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. మన ప్రాణానికి మించి ఏది ఎక్కువ లేదు మన లైఫ్‌లో. ఓకే. సో, మనకు ప్రాణం కన్నా ఏది ఎక్కువైంది కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇదండి నేను చెప్పాలనుకున్నది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఆబ్వియస్‌గా అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అందరూ అంటే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నేను చాలా అందరికీ థాంక్‌ఫుల్‌గా ఉంటాను. సో, థాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.